నువ్వు నా పరువు తీసేసావు కదా, ఇక నేను చచ్చినట్లే. ఇప్పుడు ప్రాణాలతో ఉండి ఏం లాభం, రా వచ్చి చంపేసేయ్ అని రాయుడు అంటాడు. అసలు నేను ఏ తప్పు చేయలేదన్నా, నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నేను చచ్చిపోవాల్సిన అవసరం లేదు. అసలు శ్రీవల్లి నా కన్న కూతురు కానే కాదు అని వైజయంతి చెప్పడంతో రాయుడు షాకింగ్గా వింటూ ఉంటాడు. అప్పుడే సిస్టర్ కింద పడిపోయిన వస్తువులన్నింటినీ తీస్తూ అన్నీ ఇక్కడే ఉండాలే, పెద్ద కత్తెర ఏమైపోయింది అని అనుకుంటూ ఉంటే, ఏంటి సిస్టర్ పెద్ద కత్తెర మిస్ అయిపోయిందా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అవును మేడం, మళ్ళీ వద్దామని ఈ ట్రే ఇక్కడ పెట్టేసి వెళ్ళాను, వచ్చేలోపు కింద పడిపోయింది, పెద్ద కత్తెర మిస్ అయిపోయింది అని చెప్పడంతో, అయితే ఖచ్చితంగా ఆ కత్తెర తీసుకొని రాయుడు బాబాయ్ ఆ గదిలోకి వెళ్ళి ఉంటాడు, నేను వెళ్ళి ఆపుతూ ఉంటాను, ఈ లోపల నువ్వు వదిన వాళ్ళని తీసుకురా అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఏందమ్మి మళ్ళీ తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తుండావా, మరి ఈ మాట ఆ పొద్దే ఎందుకు చెప్పలేదు అని రాయుడు అడుగుతూ ఉంటాడు. అన్నో, ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలీదు. శ్రీవల్లి నా కూతురు కాదు, అసలు సుహాసిని కూతురు, కేదార్కి చెల్లి అవుతుంది. ఆయనకి నిజం తెలిస్తే ఆ కేదార్ గాడికి వారసత్వం ఇచ్చేసినట్లే శ్రీవల్లి కూడా వారసత్వం ఇవ్వడానికి వెనుకాడడు. యువరాజ్ని వజ్రపాటి వారసుడి చేయడానికి ఆస్తి దక్కించుకోవడం కోసం నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నీకు కూడా చెప్దామని చూస్తున్నానన్నా, కానీ ఆ రోజు నుంచి నువ్వు చెప్పనివ్వట్లేదు, నేను నిజమే చెప్తున్నా అని వైజయంతి అంటుంది. కట్టుకథలైతే కాదు కదమ్మి, అప్పుడు సుహాసిని కడుపుతో ఉన్నప్పుడు చనిపోతూ పుట్టిన బిడ్డన ఈ శ్రీవల్లి అని అడగడంతో, అవునన్నా నేను నీ చెల్లిని, నేను తప్పు చెయ్యలేదు, ఆ సుహాసిని కూతురే ఈ శ్రీవల్లి అని వైజయంతి మరోసారి కన్ఫర్మ్ చేస్తుంది. అక్క, మళ్ళీ ఆ పాపారాయుడు మామయ్య పిన్నిని చంపడానికి చూస్తున్నాడు అని కేదార్ చెప్పడంతో, అవునా అంటూ అందరూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. ఇక అప్పుడే ధాత్రి బాబాయ్ గారు అంటూ అరుస్తూ ఉంటుంది. ఈ అమ్మేంది ఇక్కడుంది, మొత్తం వినేసిందా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే, బాబాయ్ గారు మిమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పాం కదా, అత్తయ్య గారు మళ్ళీ ఈయన మిమ్మల్ని చంపడానికి వచ్చారు కదా, మీరేమీ భయపడకండి, నేను వచ్చేసాను అని ధాత్రి చెప్తూ ఉంటే, ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుందంటే వినలేదు కాబట్టే అమ్మయ్య అని రిలాక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడే కౌశికి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాం కదా, మళ్ళీ ఏంటిది అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. మా అమ్మ జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని యువరాజు అరుస్తూ ఉంటే, క్షమించండి క్షమించండి, నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకే క్షమించమని అడుగుతున్నాను అని దండం పెడుతూ ఉంటాడు. గంట క్రితం వరకు కూడా మా అత్తయ్య గారిని చంపుదామని చూసినవాడు ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా క్షమించమని అడుగుతున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ధాత్రి అంటూ ఉంటుంది. ఏందన్నో నువ్వు నన్ను క్షమించమని అడగడం, అలా మాట్లాడకన్నో అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. ధాత్రి ఇంటి దగ్గర కూడా ఇలాగే క్షమించమని కన్నీళ్లు పెట్టుకున్నాడు, మళ్ళీ చంపడానికి చూశాడు, ఇతను నాటకాలు ఆడుతున్నాడు అని కేదార్ అంటే, ఇంతకుముందు నేను దురుద్దేశంతో వచ్చిన సంగతి నిజమే, కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను, నేనే నా చెల్లిని అపార్థం చేసుకున్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకే క్షమించమని అడుగుతున్నాను అని రాయుడు చెప్తూ ఉంటాడు. నో, అలా మాట్లాడకు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, మా సిస్టర్ ఎందుకు ఇలా స్పృహ కోల్పోయింది అని డాక్టర్ వచ్చి అడుగుతూ ఉంటే, ఇదిగో డాక్టరు నన్ను క్షమించు, నేనే ఆ అమ్మిని లాగిపెట్టి ఒకటి కొట్టాను, అందుకే పడిపోయింది అని రాయుడు అంటాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని డాక్టర్ చెప్తుంది. చూడండి, ఇతని మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, ప్లీజ్ దానికి ఎంత ఖర్చు అయినా కూడా ఆ ట్రీట్మెంట్ మొత్తం కూడా నేను భరిస్తాను, అలాంటి పని చేయకండి, సారీ, ఇతను చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను అని కౌశికి చెప్పడంతో, చూడండి ఇవన్నీ డిశ్చార్జ్ చేస్తున్నాము, ఇంటికి తీసుకువెళ్ళండి, ఇటువంటి వాళ్ళని ఇంకోసారి రానివ్వకండి అని డాక్టర్ చెప్తుంది. ఓ మా అన్న మంచోడు అని వైజయంతి చెప్తూ ఉంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అని సుధాకర్ అంటూ ఉంటాడు. నేను పేమెంట్ చేసి వస్తాను అని ధాత్రి వెళ్ళిపోతుంది.